డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి కార్యక్రమాన్ని కర్నూలు నగరంలోని కల్లూరులో వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. కల్లూరులోని అంబేద్కర్ విగ్రహానికి కాటసాని రాంభూపాల్ రెడ్డి, కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశంలో ఉండే ప్రజల అందరికీ కూడా న్యాయం జరిగేటట్లు రాజ్యాంగాన్ని ఏర్పాటు చేశారు. బలహీన వర్గాల అన్నిటిని కూడా న్యాయం కల్పించేటట్లు సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి వచ్చిన నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కానీ ఈరోజు పరిస్థితి చూస్తే తెలుగుదేశం ప్రభుత్వంలో దళితులకే న్యాయం జరగని పరిస్థితుల్లో ఉంది. దళితులకు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో న్యాయం జరగదు అన్నారు. తెలుగుదేశం నాయకులు దళితుల మీదనే కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేయటం మంచిది కాదన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగ పరిపాలన చేయాలన్నారు. ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే వారిపై తగు చర్యలు తీసుకోవాలన్నారు. మీ లాభం కోసం, మీకోసం ఎవరిని పడితే వారిని టార్గెట్ చేసి ఇబ్బందులకు గురి చేయటం మంచిది కాదన్నారు. అనంతరం నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎస్కే యూనిస్, కార్పొరేటర్లు నారాయణ రెడ్డి మాట్లాడారు. డాక్టర్ అంబేద్కర్ వర్ధంతి జరుపుకోవడం జరుగుతుంది. అంటే డాక్టర్ అంబేద్కర్ ఈ దేశంలో ఉండే ప్రజలకు అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేస్తూ బలహీన వర్గాలకు అన్నిటి కూడా సముచితమైన న్యాయం కల్పించే విధంగా వాళ్ళని ఆర్థికంగా, సామాజికంగా అన్ని విధాలా కూడా అభివృద్ధి చేయడానికి కృషి చేసిన నాయకుడు డాక్టర్ అంబేద్కర్. కానీ ఈరోజు పరిస్థితి చూస్తే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో దళితులకే న్యాయం జరగని పరిస్థితిలో ఉండే పరిస్థితి. పోలీస్ స్టేషన్లు తీసిపోయి గుడ్డలు ఇప్పదీసి కూడా పోలీస్ స్టేషన్లు పెట్టే పరిస్థితి. అంటే ఏ విధంగా దళితులకు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. దళితుల మీదనే దగ్గర 6 మంది 7 మంది మీద ప్రజాప్రతినిధుల మీదనే కేసులన్నీ పెట్టి హరాస్మెంట్ చేయడం జరిగింది. అంటే ఏదైతే ఆ మహానుభావుడు డాక్టర్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగం మనకి ఇచ్చినాడో ఆ రాజ్యాంగాన్ని కూడా అమలు పరచకుండా ఈ ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ పరిపాలన అమలు పరిచే విధంగా ఈరోజు ఈ రాష్ట్ర పరిపాలన జరగడం జరుగుతుంది. అందుకే వాళ్ళకందరూ కూడా తెలుగుదేశం నాయకులకు డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం పరిపాలన చేయండి. ఒకవేళ ఎవరైనా తప్పులు చేసే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు తప్ప మీ లాభం కోసం, మీకోసం మొత్తం అందరినీ కూడా మీకు ఏదైతే మీకు మంచి అంటే మీకు ఏదైతే ఎవరిని టార్గెట్ పెట్టి వాళ్ళని చేయాలా, వాళ్ళని ఇబ్బంది పెట్టాలనే పరిస్థితుల్లో పరిపాలన చేయడం మంచిది కాదు. మనం ఏదైతే రాజ్యాంగం ప్రకారం పరిపాలన చేయాలని వాళ్ళందరినీ కోరుకుంటూ వాళ్ళకు కూడా దేవుడు మంచి బుద్ధిని ప్రసాదించి ఇటువంటి అంటే రెడ్ బుక్ పరిపాలన లేకుండా మంచి పరిపాలన ఉండే విధంగా చేయాలని కోరుకుంటూ ఈరోజు 69వ డాక్టర్ అంబేద్కర్ జయంతి వర్ధంతి ఉత్సవం మనం అందరం కూడా ఈరోజు మనం జరుపుకోవడం జరుగుతుంది. 69వ వర్ధంతి జరుపుకోవడం ఎందుకు వచ్చిన మా నాయకులకు, కార్యకర్తలకు, మా కార్పొరేటర్లకు అందరు కూడా మరొకసారి అంత ఉదయమైన కూడా ఇంత వచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు వారందరినీ కూడా ఈ సభాముఖంగా అభినందించడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సందర్భంగా కల్లూరు ఎస్టేట్ ప్రాంతంలో ఉన్నటువంటి బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి ఈరోజు ఉదయాన్నే పూలమాల వేసి మా ప్రియతమ నాయకులు కాటసాని రాంభూపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం ఎంతో ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలన విధి విధానాలను చూస్తే ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని అమలు పరచాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలను మరి మేము తెలియజేస్తా ఉన్నాం. విచ్చలవిడిగా మరి అమాయకుల పైన కేసులు పెట్టడం, మరి దౌర్జన్యాలు చేయడం, మరి ఇలాంటివన్నీ పక్కన పెట్టి మీకు రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు ఈరోజు మీరు అనుభవిస్తా ఉన్నారు. మరి ఆ రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులలో మీరు సీట్లలో కూర్చున్న తర్వాత ప్రజలకు ఏ విధంగా మంచి చేయాలి, రాష్ట్రాన్ని ఎంత మంచిగా పరిపాలించాలి, మరి మనం మీరు ఇచ్చినటువంటి ఏదైతే సూపర్ 6 హామీలు ఉన్నాయో అవన్నింటినీ నెరవేర్చి మరి రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా మన వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కార్పొరేటర్లు, వైసీపీ కార్యకర్తలు, అభిమానులు అందరూ
పెద్ద ఎత్తున మన లోకల్ కార్పొరేటర్ అయినటువంటి నరసింహన్న గారి ఆధ్వర్యంలో గొప్పగా అంబేద్కర్ గారికి దండలేసి పూలమాలేసి ఆయనని అందరం మరి ఒకసారి ఆయన కీర్తిని మేము గొప్పగా చేసుకుంటున్నాము. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంతో మన భారత రాజ్యాంగ రూప శిల్పి, తర్వాత పరిరక్షణ సమితి కొరకై మహామేధావి, ఎన్నో అవమానాలు బాధలు పడి పేదవాళ్ళు మహిళలకి అందరికీ ప్రజాస్వామ్యంలో సమానంగా రాజ్యాంగాన్ని సృష్టించి మనకి కనిపించని దేవుడు ఎక్కడున్నాడో కానీ మనం దిశ దశ అందరికీ ఈరోజు ప్రజాస్వామ్యంలో అందరికీ సమాన హక్కులు కల్పించడానికి అవకాశం కల్పించినటువంటి డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారికి మరొకసారి ఆయనకి కృతజ్ఞతలు.